వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ నుండి రాజాపూర్ వరకు జడ్చర్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో 20 కోట్లతో నూతనంగా వేస్తున్న డబుల్ రోడ్లను సోమవారం నాడు గౌరవ రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా పుల్మామిడి నిఖిల్ చైతన్య ఆశ్రమానికి సైకిల్ యాత్రగా బయలుదేరిన ఛత్తీస్గఢ్ భక్తులు రామకృష్ణపూర్ లో ఘన స్వాగతం పలికిన అయ్యప్ప స్వాముల బృందం. ఈ నెల 21న జరిగే గురు పౌర్ణమి వేడుకలకు ఛత్తీస్గఢ్ నుండి భక్తులు హాజరవుతున్నట్లు రామకృష్ణపూర్ దేవాలయ బృందం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమిత్ జిల్లా నుండి సైకిల్ యాత్ర చేస్తూ రంగారెడ్డి జిల్లాకు బయలుదేరిన 32 మంది స్వాములకు స్థానిక విజయ గణపతి దేవాలయంలో ఘన స్వాగతం పలికి వసతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే నిఖిల్ చైతన్య ఆశ్రమానికి వైభవంగా జరిగే గురు పౌర్ణమి వేడుకలకు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల బృందం సభ్యులు, సైకిల్ యాత్ర చేస్తున్న భక్తులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కేఎల్ఆర్ కి మద్దతుగా హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మండలం సీనియర్ నాయకులు కొల్లపడకల్ చేపంగి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.